పరుగులెత్తడం ఎందుకు? పరుగులెత్తండి ముందుకు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. 3 జిల్లాల ప్రజల జీవనాడిగా గుర్తింపు పొందింది. కరువుతో అల్లాడుతున్న ప్రకాశం జిల్లాకు ప్రాణవాయువు లాంటి ప్రాజెక్ట్ అది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సాహసోపేతంగా ఆలోచించి పరుగులు పెట్టించిన ప్రాజెక్ట్. అన్ని అవాంతరాలను దాటుకుని వైఎస్ఆర్ తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో పూర్తయిన ప్రాజెక్ట్ అదే వెలిగొండ. నిర్వాసితులను ఆదుకోవడానికి కేవలం 1200 కోట్లు ఖర్చు చేస్తే చాలు అందుబాటులోకి వచ్చే ఆ ప్రాజెక్ట్ని చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. ఎందుకని మా ప్రతినిధి మీసాల శ్రీనివాస్ గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. కరువుతో అల్లాడే ప్రకాశం జిల్లాకు జీవనాడి వెలిగొండ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులో కీలకమైన 2 టనల్స్ ను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేశారు. కరోనా మహమ్మారి కలవరపెడుతున్న రోజుల్లో కూడా ప్రాజెక్టు నిర్మాణాన్ని కొనసాగింపు చేశారు నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అప్పుడు ఎదురైన ఎన్నో సాంకేతిక అవరోధాలను అధిగమించి జనవరి 2021లో టనల్ 1ను, జనవరి 2022లో టనల్ 2 నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేసి జాతికి అంకితం చేశారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని 2005లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభిస్తే ఆయన కలలను సాకారం చేసేలా ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగులు వేశారు. ఈ ఏడాది జనవరి నెలలో 2వ టనల్ పూర్తి చేయించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వాసితులను ఆదుకోవడానికి అన్ని రకాల ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రభుత్వం మారకుండా ఉంటే ఈ పాటికి నిర్వాసితులకు న్యాయం జరిగి ప్రాజెక్ట్ అందుబాటులోకి వచ్చేది. కరువు నేలపై కృష్ణమ్మ జలాలు ప్రవహించేవి. ఈ 3 నెలల్లో తెలుగుదేశం ప్రభుత్వం కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలు వేయడానికి, ప్రభుత్వంలో ఆఫీసుల్లో ఉన్నటువంటి ఫైళ్లను తగలబెట్టి అవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద రుద్దడానికి, ఈ రాష్ట్ర ప్రజల మంచి చెడులు మానివేసి కేవలం ప్రచారాలు చేసుకోవడం మాత్రమే వారి పనిగా విధిగా వారు కంటిన్యూ చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈ వెలుగొండ ప్రాజెక్టును కూడా ఈ విధంగా వదిలేశారు. ఇది పశ్చిమ ప్రకాశం జిల్లాకి ప్రాణవాయువు లాంటి ప్రాజెక్ట్, సంజీవన లాంటి ప్రాజెక్ట్. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అంటే కేవలం 1200 కోట్ల రూపాయలు R&R ప్యాకేజ్ కానీ వారికి ఇచ్చేస్తే పూర్తి వాటర్ని స్టోర్ చేసుకునేటటువంటి అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ ఇది. ఉచితంగా ఫ్రీగా వాటర్ వచ్చేటటువంటి అవకాశం ఉన్నప్పుడు దాన్ని నింపుకోవాల్సినటువంటి ప్రభుత్వం అది నింపుకోకుండా కేవలం ప్రచారాల కోసం అక్కడికి వచ్చేసి ప్రోగ్రాంలు పెట్టి వెళ్ళిపోయారు తప్ప ఈ R&R ప్యాకేజీని విడుదల చేస్తారా చెయ్యరా, ఎప్పుడు చేయబోతున్నారు? ఇప్పుడు పోతున్నటువంటి వాటర్ సముద్రాలకి వెళ్ళిపోతుంది. అటు పైన శ్రీశైలం గేట్లు వెత్తారు, నాగార్జున సాగర్ గేట్లు వెత్తారు, ఆ తర్వాత ప్రకాశం బ్యారేజ్ గేట్లు వెత్తేసి సముద్రంలోకి వదులుతుంటే ఇంత అమూల్యమైనటువంటి వాటర్ వృధాగా పోతుంటే ప్రభుత్వం ముందుకు వచ్చి 1200 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ఆ ట్యాంక్ను స్టోర్ చేస్తే ఇక్కడ సాగునీటికి సంబంధించినటువంటి పూర్తి సమస్యల్ని కంప్లీట్ చేయొచ్చు. అన్ని క్లిష్టమైన దశలను దాటుకుని వెలిగొండ ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తున్న తరుణమిది. నిర్వాసితుల పునరావాసానికి 1200 కోట్ల రూపాయలు చెల్లిస్తే చాలు ప్రాజెక్టులో వెంటనే నీరు నిల్వ చేయవచ్చు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి 3 నెలలు అవుతున్నా ఆ పని చేయడం లేదు. నిర్వాసితులకు పునరావాసం కల్పించే ప్రయత్నం కూడా చేయడం లేదు. ప్రస్తుతం కరువు నేలకు అందాల్సిన కృష్ణమ్మ వరద జలాలని కూడా శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల మీదుగా ప్రకాశం బ్యారేజ్ నుంచి కడలిపాలవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు వెంటనే వెలిగొండ R&R అంశంపై దృష్టి పెట్టాలని, తమకు పరిహారం చెల్లించాలని ప్రాజెక్ట్ నిర్వాసిత రైతులు కోరుతున్నారు. ఈ ప్రాజెక్టుకు మేము త్యాగం చేసినటువంటి నిర్వసితులము మమ్మల్ని అర్థం చేసుకొని మా నిర్వసితుల కుటుంబాలకు ఇప్పుడైనా న్యాయం చేస్తారని ప్రభుత్వాన్ని కూడా వేడుకుంటుంటున్నాం. ఈరోజు ప్రతి విషయంలో R&R ప్యాకేజీ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు దోర్నాలు వచ్చినప్పుడు ప్రకటించినారు. 1200 కోట్లు అయితే సరిపోతుందని. సరే, ఆయన ముఖ్యమంత్రిగా మళ్ళీ ఎలక్షన్లో ముఖ్యమంత్రి కాలేకపోయిండు. సరే, కొత్త ప్రభుత్వం వచ్చిన ముఖ్యమంత్రి వల్లైనా మమ్మల్ని నిర్వసితులను చూసి మాకు న్యాయం చేస్తారని మా నిర్వసితుల తరపున, మా నిర్వసితుల గ్రామాల తరపున వారందరికీ నమస్కారం చేసి ఏడుకుంటున్నాం. కరువు నేలల్ని కృష్ణానది నీటితో తడపాలనే సంకల్పంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వెలిగొండ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశారు. 43.5 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ప్రాజెక్ట్ రూపొందింది. ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాలోని బాగా వెనుకబడిన 30 మండలాలకు తాగునీరుతో పాటు 3 జిల్లాల్లో 4,95,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వడానికి వీలుగా ఈ ప్రాజెక్టును రూపకల్పన చేశారు. శ్రీశైలం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్, కొల్లంవాగు నుండి వచ్చే వరద నీటిని సొరంగ మార్గాల ద్వారా నల్లమల సాగర్ రిజర్వాయర్లో నిల్వ చేయాలి.
అమెరికా, జర్మనీ నుండి దిగుమతి చేసుకున్న 2 అత్యాధునిక టనల్ బోరింగ్ మిషన్ల ద్వారా 2 సొరంగ మార్గాలను విజయవంతంగా నిర్మించారు. నల్లమల టైగర్ రిజర్వ్లో ఉన్న వన్యప్రాణుల జీవనంకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఈ టన్నల్ను నిర్మించారు. ఇలా ఎన్నెన్నో పనులు వైఎస్ఆర్ పాలనలోనూ, వైఎస్ జగన్ ప్రభుత్వంలోనూ పూర్తయ్యాయి. ఇప్పుడు చంద్రబాబు చేయాల్సింది నిర్వాసితులకు 1200 కోట్ల రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ఇందుకోసం ప్రణాళికనంతా గత జగన్ ప్రభుత్వం చేసింది. ఇప్పుడు చంద్రబాబు నిధులను కేటాయిస్తే సరిపోతుంది. రాజకీయాలు పక్కన పెట్టండి, వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నారు మీరు. గతంలో అనేక ప్రభుత్వాలు కంప్లీట్ చేసినటువంటి ప్రాజెక్టులు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గండికోటకి తెలుగుదేశం పార్టీ R&R ప్యాకేజ్ ఇవ్వకుండా వెళ్ళిపోతే గండికోటకి మేము ఆ డబ్బు ఇచ్చాం. ఆ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం నిండే విధంగా మేము చర్యలు తీసుకున్నాం. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఒక మంచి అవకాశం. ఇక్కడ పశ్చిమ ప్రాంత ప్రజలకి ఈ యొక్క సంజీవన లాంటి ప్రాజెక్టుకి వాటర్ ఇచ్చి వారిని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వారికి మంచి అవకాశం ఉంది. వారు ఆ విధంగా ఆ దిశగా అడుగులు వేసి ఆ వాటర్ను వదలాలని, ఇక్కడ ప్రాంత ప్రజల యొక్క కలల్ని నెరవేర్చాలని వారికి కోరుకుందాం. సంపద సృష్టిస్తా, ఆంధ్రప్రదేశ్ను అన్నపూర్ణ చేస్తా అని హామీలు ఇచ్చిన చంద్రబాబు కేవలం 1200 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే చాలు వెలిగొండ ప్రాజెక్టులోకి నీళ్లొస్తాయి. అయితే ఆ పనిని ఆయన చేయడం లేదు. ఎందుకంటే చంద్రబాబుకి వెలిగొండ అంటే మొదట్నుంచి ఇష్టం లేదు. ఇది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కలల ప్రాజెక్ట్ కావడమే కారణం. అంతేకాదు, ఈ ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ మంచి పేరు వస్తుందో అనే అక్కసుతో బాబు అశ్రద్ధ చూపుతున్నారు. ముంపు ప్రాంత వాసులకు R&R ప్యాకేజీ ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుని మొదలుపెట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అయితే కంప్లీట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ సార్ కంప్లీట్ చేయడమే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కంప్లీట్ చేయడమే వారికి నచ్చని పని. మా ప్రభుత్వం కానీ వచ్చినట్టయితే ఇమీడియట్గా చేసేవాళ్ళం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 15,000 కోట్ల రూపాయలు RBI దగ్గర నుంచి అప్పులు తెచ్చారు. 1200 కోట్లు ఇవ్వడానికి డబ్బు లేదా? 15,000 కోట్లు RBI దగ్గర నుంచి తెచ్చినటువంటి డబ్బు ఏమైపోయింది సార్? ఇంత బ్రహ్మాండమైన 3 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టుని మీరు స్టార్ట్ చేయడానికి ఇంత మంచి అవకాశం ఉంటే వృధాగా వాటర్ని సముద్రానికి వదిలేస్తున్నారు తప్ప ఈ వైపున ఎందుకు ఆలోచించట్లేదు? ప్రజలు కోరుకుంటుంది మంచి ప్రభుత్వాన్ని, ప్రజలు కోరుకుంటుంది గుక్కెడు నీళ్లని. కాబట్టి ఆ వైపుగా ఆలోచించాలి. ఈ ప్రభుత్వం మొద్దు నిద్రని లేవాలి. లేచి ఈ ప్రాజెక్టుని ఇమ్మీడియట్గా R&R ప్యాకేజ్ ఇచ్చి ఇక్కడ ప్రజల్ని తరలించి వాటర్ నింపవలసిందిగా ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాను, డిమాండ్ చేస్తున్నాను. సాయం కోసం నిర్వాసితులు ఎదురు చూస్తున్నారు. వారికి కేవలం 1200 కోట్ల రూపాయలు ప్యాకేజీ చెల్లిస్తే సాగు, తాగునీరు అందుబాటులోకి వస్తుంది. కృష్ణమ్మ నీటితో కరువు నేల తడుస్తుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు రాజకీయ కక్షలను పక్కన పెట్టేసి ప్రజల కోసం ఆలోచించి వెలిగొండ ఫలితాలు దక్కేలా చూడాలని రైతులు కోరుతున్నారు.